పెద్ద పత్రికలు రాజ్యమేలే రోజుల్లో కూడా చిన్న పత్రికలు పుట్టుకొచ్చి సక్సెస్ అయినటువంటిది ఒకప్పుడు విజయవాడలో స్వర్ణాంధ్ర, విశాఖపట్నంలో లీడర్. ఈ రెండు పత్రికలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఉదయం, వార్త ఇట్లాగ ఉంటే ఆ టైంలో నగర స్థాయిలో లేదా ప్రాంత స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాయి. విశాఖపట్నం లీడర్ కానీ, బెజవాడలో స్వర్ణాంధ్ర కానీ. కాకపోతే ఆర్థిక మూలాలు వర్కౌట్ కాక ఆ తర్వాత కాలంలో పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి స్వర్ణాంధ్రది. అయితే లీడర్ మాత్రం ఇప్పటికీ పర్ఫెక్ట్గా నడిపించుకుంటూ వస్తున్నారు రమణమూర్తి గారు. అయితే ఇప్పుడు ఆయన మొక్కు సూటిగానే పోతాడు, మొహమాటం ఏం లేదు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు తప్పు చేసినా సూటిగా మాట్లాడేటువంటి మనస్తత్వం, సూటిగా వార్తలు రాసే మనస్తత్వం. ఆయనకి తాజాగా ఆయన పేపర్ అంటే ఈ పేపర్లకు వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం వస్తే కనుక లోకల్గా ఉన్న రెవెన్యూ అధికారి నోటీస్ ఇవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకుని లీడర్కి ఆర్డీఓ నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ ఆర్డీఓ నోటీసుల మీదన శ్రీలేఖ ఇచ్చినటువంటి నోటీసుల మీదని ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. మొన్నటిదాకా పక్కన జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా క్వశ్చన్ చేసినాయి, బట్ ఎవరూ పట్టించుకోలేదు. హైకోర్టుకు వేస్తే హైకోర్టు ఆ నోటీసును కొట్టేసింది. న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ ఇచ్చినటువంటి నోటీసు మీద 3 వారాల్లోగా పూర్తి వివరణమని చెప్పేసి మాత్రం కోర్టు ఆదేశించింది.